అంటే ఏంది పరిస్థితి ఇంతవరకు ప్రభుత్వం నుంచి అయితే ఎవరు కనిపిస్తలేరు. ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తలేరు. ఏం డిమాండ్ చేస్తారు? ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం చూస్తూ ఉంటే ఈనాడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఫస్ట్ వాళ్ళు అన్ని వాగ్దానాలు ఏంటంటే ఈ జరగని వాగ్దానాలన్నీ బీసీలకు పెంచి బీసీలకు మీకు ఈ వాగ్దానాలు చేసి వాళ్ళు నెరవేర్చకపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏడైతే ఎదిరిస్తారని బీసీలు ముందుకొస్తారని ఈ యొక్క వ్యక్తం చేస్తారని భయానికి ఈరోజు ఇక్కడ ఏ మంత్రి కూడా ప్రభుత్వం తరపున ఎవరు ఈ గాంధీ హాస్పిటల్కి వచ్చి ఈశ్వరాచార్యని సందర్శించలేదు. ఆయన ఎట్లా ఉన్నాడు బాగోగులు కూడా పట్టించుకోలేదంటే వాళ్ళకు తెలుసు ఈ బీసీలంతా ఐక్యమయ్యారు, బీసీలు ఎదిరిస్తారనే భావనతోటి వాళ్ళు ఈరోజు ఈ హాస్పిటల్కు రాలేకపోతున్నారు. అదేవిధంగా మరి మా యొక్క విశ్వబ్రాహ్మణ బిడ్డ ఈశ్వరాచారి ఆనాడు తెలంగాణ కోసమైతే మరి శ్రీకాంతాచారి ఏ విధంగా ఆత్మాహుతి చేసుకున్నాడో ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఈరోజు ఈశ్వరాచారి కూడా అదేవిధంగా ఆత్మాహుతి చేసుకున్నాడు. మరి దానికి సంబంధించి మరి ఇప్పుడైనా బీసీలందరం ఐక్యమై ఈ యొక్క జరుగుతున్న అన్యాయాల పట్ల మనము చొరపడి మనం సాధించుకోవాలి. బీసీలందరము ఐక్యమై ఈ యొక్క మనకు రావాల్సిన బీసీల యొక్క హక్కులను సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. బీసీలందరం ఐక్యం కావాలి. మరి మా యొక్క విశ్వబ్రాహ్మణ బిడ్డ ఈరోజు ఆత్మాహుతి చేసుకున్నాడంటే అన్ని కులాల బీసీ నాయకులు కానీ అన్ని కులాల నుంచి ఈరోజు ఐక్యమై ఈ యొక్క గాంధీ హాస్పిటల్కు వచ్చి ఈ యొక్క ధర్నాలో పాల్పంచుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఇక్కడికి ముఖ్యమంత్రి రప్పియాలని కూడా ఈ ఆవేదన నేను వ్యక్తం చేస్తూ నా పేరు అందోస్ శ్రీనివాసారి, ఎల్బీ నగర్. రైట్, తెలంగాణ శ్యామన్నారు మాట్లాడదామా అన్న. ఏంటి నైట్ నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వం నుంచి అసలు ఎవరైనా వచ్చిర్రా? ఆయన హెల్త్ బులెటిన్ ఏంది ప్రజెంట్? మాకు విషయం తెలియగానే నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో తమ్ముడు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. మేము లోపలికి వెళ్ళి చూసాం, మనిషి మొత్తం 97% అంతా కాలిపోయాడు కింది నుంచి పైదాకా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉంటే కనుక మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించాలి. లోపల మేము నిన్నొస్తే ఆ లిఫ్ట్ చూడండి, మీరు లిఫ్ట్లో అయినటువంటి ఏమంటారు నీట్నెస్ లేదు. డయాగ్లాస్ తీసుకెళ్ళి వాటర్ తీసుకుపోతున్నారు, వాటి మీద క్యాపులు లేవు. లోపల ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారా మా బీసీ బిడ్డ కానీ లోపలికి వెళ్తామంటే పోలీసులు పంపించలే. అయినా సరే మేము తెల్లవారిందా కుండి ఏమంటారు గేట్ ప్రాసెస్ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఎవరైతే సాయి ఉన్నాడో సాయికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించకుండా సాయి ప్రాణాలు పోయాయని మరి లోపల చెప్తున్నారు. పోయా లేదా అని ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి కదా. మరి పోయిందా లేదా, మా సాయి మంచిగా ఉన్నాడా లేదా, అదే రేవంత్ రెడ్డి కొడుకో లేకపోతే నరేంద్ర మోడీ కొడుకో బండి సంజయ్ కొడుకో ఇంకోలో కొడుకులు బిడ్డలు అయితే ఇట్లనే ఉంటుందా? మొన్న 42% రిజర్వేషన్స్ కోసం అన్ని పార్టీలు మొత్తం మా ఫుల్ మద్దతు అని చెప్పారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు యాడికి పోయి రావాలి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి కదా, దేశ ప్రధానమంత్రి రావాలి కదా. బీసీ మా ప్రధానమంత్రి బీసీ అంటారు కదా, మరి బీసీ ప్రధానమంత్రికి గాంధీ హాస్పిటల్ రావాలి కదా. మా బీసీ ఇప్పుడు చనిపోతే ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని అన్నాడు కదా పిసిసి అధ్యక్షుడు. మరి రేవంత్ గౌడు ఏడి ఇక్కడికి రావాలి కదా. విశ్వకర్మ దారుణంగా అసలు మొత్తం మిమ్మల్ని కూడా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు, లోపల ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు అందరూ హాస్పిటల్ని సీజ్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అవును, అంటే మేము ఏం చెప్పదలుచుకుంటాం అంటే బ్రదర్, బీసీ ఉద్యమం బలపడొద్దు, హక్కులు అడిగినా వీళ్ళే చెప్పారు. కామారెడ్డిలో 42% రిజర్వేషన్స్ కోసం మా ప్రభుత్వం ఒక బీసీ డిక్లరేషన్ ని విడుదల చేస్తా ఉన్నది, దానికి కట్టుబడి ఉంటుందని జీవో తీసుకొని వచ్చారు. అది తాత్కాలికమైన జీవో మీద కోర్టుకి వెళ్తే కొట్టేశారు. సరే మరి దాన్ని ఏం చేయాలి? 9th షెడ్యూల్ ఏదైతే తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తే బీసీ రిజర్వేషన్స్కు ఏమైనా బలం ఉంటుంది. నువ్వు ఆ పని చేయకుండా ఏదో తాత్కాలికంగా జీవోలు తీసుకొచ్చి మేము మా బీసీల మీద మా ప్రేమ ఉందనంటే ఏమన్నట్టు? విశ్వకర్మలంటే విశ్వాన్ని నిర్మించిన వాళ్ళు. నిన్నగాక మొన్న మనం శ్రీకాంతాచారిని స్మరించుకున్నాం, ఈరోజు ఇంకోచారి. అంతే మా బీసీలో చనిపోవాలి, మా ఎస్సీలు చనిపోవాలి, మా ఎస్టీలు చనిపోవాలి. 2 నెలలు అయిందంటే కిరాయి కట్టుకోలేక. బీసీలకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇండ్లు లేవు, కిరాయి కట్టుకోవడానికి డబ్బులు లేవు, రాజ్యాధికారంలో వాటా లేదు. ఇంకా ఎక్కడ ఎడబతుకుతున్నాం మనం? మెజారిటీగా మనం ఎస్సీ ఎస్టీ బీసీలం. కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నిజంగా శ్రీకాంత్ మనోడికి సాయికి లోపల ఏమైనా జరిగినట్టయితే కనుక రేవంత్ రెడ్డి పూర్తి నైతిక బాధ్యత వహించాలి. నరేంద్ర మోడీ పాపం కూడా ఇందులో ఉంటుంది.
అవుతుందన్న